గేమ్ చేంజర్ అంటే కనుక ఆల్రెడీ లాస్ట్ టైం చూసుకుంటే రామ్ చరణ్ గారు ఒక ఆచార్య సినిమాతో మమ్మల్ని నిరాశపరిచారు. సో అలాగే శంకర్ గారు కూడా చూసుకుంటే గత సినిమాలు కూడా నిరాశపరిచినాయి అనమాట. సో ఈ సినిమాతో మళ్ళీ రామ్ చరణ్ గారికి అండ్ శంకర్ గారికి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. అలాగే దిల్ రాజు గారు కూడా అయితే ఇలాంటి సినిమాలు పడితే అలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయరు. ఆయన డేర్ చేసి ఈ 100 కోట్ల సినిమా గేమ్ చేంజర్ని ముందు తీసుకెళ్ళడం జరిగింది. సో గేమ్ చేంజర్ అనేది మొత్తం టోటల్ గేమే చేంజ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన శంకర్ గారికి పొలిటికల్ మూవీస్లో మంచి క్రేజ్ ఉంది. సో ఆయన హిట్ రేషియో కూడా 90% పొలిటికల్ మూవీస్లో ఉంది, ఒక భారతీయ 2 మినహా. సో గేమ్ చేంజర్ అయితే బాగుండబోతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే సంక్రాంతికి మన చిరంజీవి గారు పక్కకి తప్పుకొని సంక్రాంతి అంటేనే ఇప్పుడు మన పెద్ద హీరోలు లైన్లో ఉంటారన్న బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు. అలాంటిది అలా పక్కకి తప్పుకొని ఈసారి చిరంజీవి గారు రామ్ చరణ్ గారిని రేస్లోకి పెట్టారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయండి. ఇప్పుడు థియేటర్లు కూడా కావాలి కదా. సో థియేటర్ కూడా అడ్జస్ట్మెంట్ కావాలి, అలాగే ప్రొడ్యూసర్లు కూడా ₹1 లాభం రావాలి. సో ఆ వర్షంలో కొన్ని సినిమాలు తప్పుకుంటేనే బెటరు, ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా బతకాలి కాబట్టి. సో అన్నీ ఒకటేసారి రిలీజ్ అయిపోయేసరికి షఫల్ అయిపోతాయి. సో థియేటర్లు దొరకవు, ఏ సినిమా కూడా గట్టిగా పుంజుకోదు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో మన సినిమాలు మనమే బ్రేక్ ఈవెన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు RRR ఉంది, RRR రికార్డు పుష్ప బదలు కొట్టేసింది. మళ్ళీ పుష్ప బదలు కొట్టాలంటే మళ్ళీ మా బాలయ్య బాబు, మా రామ్ చరణ్ ఎవరో ఒకరు రావాలి. ఒక టైంలో బాలీవుడ్ వాళ్ళు మన సినిమా రికార్డులు బదలు కొట్టాలి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మనకు లేదు, మన సినిమా రికార్డు మనం బదలు కొట్టేసుకుంటున్నాం. ఆ సినిమాలో మనం వెళ్తున్నాం. అలాగా ఇప్పుడు మనకి థియేటర్ అన్నీ ఇచ్చేసినాం అనుకో, షఫల్ అయిపోతాయి. బాలయ్య బాబుకి ఇన్ని, వెంకటేష్కి ఇన్ని అలా ఇచ్చేసినాం అనుకో, సో కలెక్షన్స్ వైస్ మనం చెప్పుకోలేం, రికార్డు బదలు కొట్టలేం. సో లిమిటెడ్ థియేటర్స్ ఇచ్చేసి మళ్ళీ వీళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. మళ్ళీ మనకి ఫిబ్రవరిలో రాసప్తమి ఉంది, మార్చిలో సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, అలాంటి టైంలో రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ భారతీయ 2 శంకర్ గారి సినిమా ఫెయిల్ అయింది. గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది చెప్పే కదా. ఇప్పుడు అది ఫెయిల్ అయింది, ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాడు ఆయన. ఆవిడేదో విచ్చలుడు చేస్తాడు, కమల్ హాసన్ గారే కదా, యాక్టింగ్ మురిపిని చేస్తాడని చెప్పి ఏదో చేస్తాడు. ఇప్పుడు అలా లేదు, ఆయనకి అర్థమైంది సినిమా అంటే యాక్టింగ్ కొంచెం సరిపోదు, దీనికి కంటెంట్ కావాలి, దాని తగ్గట్టు మ్యూజిక్ కావాలి, హీరో కూడా దాని తగ్గట్టు ఉండాలి. ఇప్పుడు దాకా తమిళ సినిమాలు చేశాడు, ఇప్పుడు తెలుగు సినిమాకి ఎందుకు వచ్చాడు? తమిళే అయిపోయింది, సినిమా లేదు. ఇప్పుడు ఏదైనా మన తెలుగులోనే, నీకు రాజమౌళి అయినా కానీ రేపు జేమ్స్ కెమెరాన్ కూడా మన తెలుగు ఇండస్ట్రీకి వస్తాడు. మన విష్ణుబాబు కూడా హాలీవుడ్లోకి వెళ్ళబోతున్నాడు, మీరు తెలుసో లేదో. మన ధనుష్ గారు అలాంటి మన తెలుగు వాళ్ళు హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోతున్నారు. మనకు ఒక ఆస్కార్ అవార్డు రావాలంటే హిందీ, తమిళ్ కాదు, తెలుగులోనే ఆస్కార్లో గీస్కార్లో రాబోతున్నాయి అనమాట. సో అందరూ కూడా తెలుగు సినిమాలతోనే మంచి జయం కొడతారని చెప్పి అనుకుంటున్నా. మన సూర్య గారి సినిమా కూడా చూశారు, ఏమైంది ఏం లేదు, అసలు సప్పకుండా సినిమా దమ్ము లేదు. కంగో పార్ట్ 2 తీసుకుంటే ప్రొడ్యూసర్ ఉరేసుకుని చచ్చిపోతాడు. అలాంటి సినిమాలు తీయాలంటే రాజమౌళి గారు రావాలి. ఇప్పుడు సంక్రాంతి 3 సినిమాలు వస్తున్నాయి అన్న, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాము, గేమ్ చేంజర్. ఈ 3 సినిమాల్లో పుష్ప వచ్చిన కలెక్షన్స్కి ఏమైనా మ్యాచ్ చేస్తాయా? ఒక గేమ్ చేంజర్ అంటే 1000 కోట్లు కొలగొట్టచ్చు, ఎందుకంటే శంకర్ గారి మూవీ, భారీ ఎక్స్పెక్టేషన్స్, రామ్ చరణ్ గారి సినారియో ఉంటుంది. శంకర్ గారి సినిమా అంటే భారీ బడ్జెట్ ఉంటుంది, రాజమౌళి గారి సినిమా అంటే భారీ బడ్జెట్ ఉంటుంది. ఒక సాంగ్తో ఊరే కాదు, ఒక జిల్లా కూడా బతికేచ్చు, అంత హైప్గా తీస్తాడు ఆయన. సో మళ్ళీ మనకి అపరిచితుడిలో రండక సాంగ్, అలాగే మన రోబో సినిమాలో ఉన్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ సాంగ్స్ లాగే మరి ఈ సాంగ్ కూడా చరిత్ర తిరగైపోతుందని చెప్పి నేను కోరుకున్నాను. బాగుంటుంది, చూడండి.